విద్యార్థులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన సిద్ధార్థ విద్యా సంస్థలో కూడా చక్కగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరిగిందనమాట. ముఖ్యంగా ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్లు వంశీబాబు గారు, మోహన్ రావు సార్ గారు, అలాగే మురళీ సార్ గారు పాల్గొని జెండాను ఆవిష్కరించడం అనేది జరిగింది. అలాగే వంశీబాబు గారు మాట్లాడుతూ యువతరం దేశ నిర్మాణంలో లేదా దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర ఏ విధంగా పోషిస్తే బాగుంటుందనే అంశంపైన చక్కగా వారు మాట్లాడడం జరిగింది. అలాగే విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆసక్తికరంగా కొనసాగాయి అన్నమాట. అలాగే మన కోయిడ్ బిల్డింగ్లో మన ప్రిన్సిపల్ మేడం సల్మా మేడం గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫే కాకుండా విద్యార్థులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం అనేది జరిగింది. అలాగే సల్మా మేడం గారు మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా స్వతంత్ర భావాలను కలిగి ఉండాలి, స్వతంత్రాన్ని ఏ విధంగా మనం అనుకూలంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా దుర్వినియోగం చేయరాదు, అలాగే విద్యార్థులు విద్యలో ఏ విధంగా రాణించాలనే అంశంపైన వారు చక్కగా మాట్లాడమని మన బాలాపూర్ బ్రాంచ్లో కూడా ఈరోజు చక్కగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరిగిందనమాట. మన త్రివేణి మేడం గారి చేతుల మీదుగా విద్యార్థులందరూ కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన స్వతంత్ర పోరాటాల గురించి, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి అందరి గురించి కూడా తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. అలాగే ఈరోజు నేనైతే ఆ గాంధీ సినిమా నేను చూశాను. అటన్ బారో గారు నటించారనమాట గాంధీలాగా, చాలా బాగుందండి. అలాగే ఇతర సినిమాలు నేను ఇంకోటి ఖడ్గం అనే సినిమా ఒకటి చూశాను, అది కూడా దేశభక్తి ఎంతో కలిగి ఉందండి. నిజంగానే దేశ నిర్మాణంలో విద్యార్థుల యొక్క పాత్ర అనేది ఎంతో ఎంతో ఉన్నతమైనది, అవసరమైనది కూడా.